తిరుమల తిరుపతిలో తమకు జరుగుతున్న అన్యాయాలపై టాక్సీ డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న డ్రైవర్లు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆందోళన చేపట్టారు. మోటార్ రంగానికి సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతోనే స్వామివారిని ఆశ్రయించామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం టీటీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మా బాధక సాధకాలు మా సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మీరు మా పైన ఇంత చొరవ చూపిస్తున్నందుకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నా. మమ్మల్ని చీడ పురుగుల్లాగా తిరుమలకి రానియకుండా తిరుమల విజిలెన్స్ మరియు టీటీడీ యంత్రాంగం చాలా ఘోరాతి ఘోరంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఏ విధంగా బాధ పెడుతున్నారంటే పూట గడిచేది కూడా కష్టంగా ఉంది మా మోటార్ కార్మికులకి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా లాస్ట్కి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మా బాధక సాధకాలు కూడా వెంకటేశ్వర స్వామికి వెళ్ళబుచ్చుకొని అదేవిధంగా మీ మీడియా మిత్రులకు కూడా మా సందేశాన్ని తెలియజేస్తున్నాం. మమ్మల్ని వివిధ రకాలుగా తిరుమలకి రానియకుండా ఆపడానికి గల కారణమేంటో పర్టికులర్గా మాకు తెలియాలి. రోజు 300 బండ్లు టార్గెట్గా నాటలోళ్ళు పెట్టమని చెప్పి ఏ అధికారి చెప్పాడు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు పంపించడం లేదు? ఒకవేళ ఆర్టీఓ అధికారులు ఒక వాహనానికి 6 నెలలు పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తారు, గవర్నమెంట్ ముద్రేసి ఆన్లైన్, అది ఆన్లైన్లో. అలాంటి పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఆ వాహనానికి మళ్ళీ పొల్యూషన్ తనిఖీలు చేసి దానికి పొల్యూషన్ రాకపోయినా కానీ మళ్ళీ దాన్ని నాటలోళ్ళు పెడుతూ ఈ విధంగా మా మీద ఎందుకు కక్ష సాధింపులు చేస్తున్నారు? నో పార్కింగ్లో ఉంటే 1035, 535 చలానా వేస్తే కట్టుకుంటున్నాము, అది కూడా నాటలోడు పెడుతున్నారు. నో పార్కింగ్ టీటీడీకి ఏం సంబంధం? ట్రాఫిక్ యంత్రాంగం చూసుకోవాలి. ట్రాఫిక్ యంత్రాంగం మాకు ఫైన్ విధిస్తుంది. టీటీడీ వాళ్ళు ఎందుకు నాటలోడు పెడుతున్నారు?